హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. కానీ ఇట్స్ ఇన్ పేపర్ ఫార్మాట్, అది ఒక డిసడ్వాంటేజ్. ఇప్పుడు ఈ జరుగుతున్న సంక్షోభంలో మోదీ గారు అదే చెప్పారు, మీరు బంగారం కొనడం తగ్గించండి 1 year దాకా అట్లీస్ట్, కొనొద్దని చెప్పలేదు. దీనికి ఒక హిస్టారికల్ త్రో బ్యాక్ కూడా ఉంది కవిత గారు. దీంట్లో మనం రాహుల్ గాంధీ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మోదీ గారు ఫెయిల్ అయ్యారు, దట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఏం చేయలేకపోయారు, అది ఇదని చెప్పారు. నిజంగా అదే విశ్లేషణలు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు ఎత్తేసారా, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్, ఎకనామికల్గా ఒక క్రైసిస్ వచ్చేసింది, హీఈస్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. అలా ఆయన హ్యాండిల్ చేయలేక ప్రజల మీద రుద్దుతున్నారు, ఆ భారాన్ని మీరే తగ్గించుకోండి అని ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నారా అనే మాట కాదు, ఒక వార్నింగ్ ఇచ్చారు ఆయన. మన దగ్గర $703 billion యాజ్ ఆఫ్ ఎస్టర్డే ఈవినింగ్ మన దగ్గర ఉంది, కంఫర్టబుల్, అది ఏ టెన్షన్ లేదు. నేను చెప్పాను చూడండి, లాస్ట్ ఇయర్ మనం 72 బిలియన్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నాం భారతదేశం. నెక్స్ట్ ఇయర్ అదే నెంబర్ ఉందనుకోండి, పెద్ద నెంబర్ ఏం కాదు, 10% టోటల్ మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ది 10%. ఓకే, మీరు నాట్ ఎ బిగ్ నెంబర్, కానీ దాన్ని తగ్గించామనుకోండి, ఒక 2 to 3% తగ్గిస్తే ఇట్ విల్ కమ్ టు 8%. ఓకే, అది కొంచెం బాగుంటుంది. అంటే 72 కాకుంటే అది 60-65 వస్తుంది, విచ్ ఈస్ అ సేవింగ్ ఫర్ అస్, నాన్ ఎసెన్షియల్ ఇది. అదే టైంలో మనం పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ కొనలేక మనం ఉండలేము, మనకు కావాల్సింది అది. అక్కడ కూడా మోదీ గారు ఏం చెప్పారు, కట్ డౌన్ చేయండి, సో దట్ మనం ఎంత ఇంపోర్ట్ చేసిన ముందు 100 billion అనుకోండి, వీల్ కట్ ఇట్ డౌన్ టు 80 billion తగ్గిద్దాం మనం అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దానికోసం అన్నారు, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళలేదు, హీఈస్ జస్ట్ గివెన్ అ వార్నింగ్. ఎందుకంటే ప్రతి దేశంలో ఈ సంక్షోభం ఉంది. యూరోప్లో కొన్ని దేశాల్లో అయితే జీడిపి ఈజ్ గోయింగ్ టు ఫాల్ బై 2 to 3%. గ్యాస్ ప్రైసెస్ అంత పెరిగింది అక్కడ. ఆస్ట్రేలియా అదే క్రైసిస్, న్యూజిలాండ్ అదే క్రైసిస్. రాహుల్ గాంధీ చెప్పే ముందు నేను ఆలోచించాలంటే వాళ్ళ రెజీమ్లో కూడా ఇది జరిగింది 2-3 సార్లు. ఈ బంగారం సంక్షోభం గురించి చెప్తున్నాను నేను మోస్ట్లీ. ఫ్యూయల్ది తర్వాత దానికన్నా ముందు కూడా చిదంబరం గారు తెలిసింది అందరికీ, గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేశారు 180,000 కోట్లది, ప్రైసెస్ని తక్కువ పెట్టడానికి. అది మొత్తం మోదీ గారికి అప్పగించేసి వెళ్ళిపోయారు తర్వాత కట్టకుండా. అది ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. కానీ మనం ఒక బేసిక్ ఒక గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పి 1968లో ఇందిరాగాంధీ హయాంలో ఒక ఆర్డర్ వచ్చింది, గోల్డ్ కంట్రోల్ యాక్ట్ 1960. దాంట్లో ఏం చెప్పారంటే, మీరు గోల్డ్ బార్ కానీ గోల్డ్ కాయిన్ మీరు మీ దగ్గర పెట్టుకోలేరు, మీ లాకర్లో ఉంటే అది తీసి దాన్ని జ్యువెలరీగా కన్వర్ట్ చేయండి ఇమ్మీడియట్గా. అండ్ మీ లాకర్లో ఏముందో మొత్తం డిస్క్లోజ్ చేయండి, దాంట్లో జ్యువెలరీ ఉందా, కాయిన్స్ ఉందా, బార్లు ఉన్నాయి, ఇంకా బిస్కెట్ ఫామ్లు ఉందా, ఏముంది చెప్పండి అని చెప్పి గోల్డ్ కంట్రోల్ యాక్ట్ తీసుకొచ్చారు. కానీ అది పెద్ద ఒక బ్లాక్ మార్కెట్గా మారిపోయింది. దాని తర్వాత మీ దగ్గర గోల్డ్ బార్ ఉందనుకోండి, మీరు తీసుకొని ఇంకొకరికి ఇస్తారు, ఆయన సేఫ్ కీపింగ్లో పెట్టుకుంటారు. మీ దగ్గర అడిగితే నా దగ్గర ఏం లేదు చూడండి, ఖాళీగా ఉన్నాం మేము, మా దగ్గర ఉన్న బంగారమే ఉంది, మా దగ్గర జ్యువెలరీ ఫామ్లో ఉందంటారు. కానీ దట్ థింగ్ ఈజ్ లైయింగ్ విత్ సంబడి ఎల్స్ అనమాట. తర్వాత 1990 అనుకుంటాను, దట్ గాట్ రిపీల్డ్ బికాస్ ఇట్ లెడ్ టు హ్యూజ్ బ్లాక్ మార్కెట్. దాని తర్వాత 80-20 అని చెప్పి 2013-14 మన్మోహన్ సింగ్ టైంలో, లాస్ట్ ఇయర్ ఆఫ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో 80-20 రేషియో అని తీసుకొచ్చారు ఒకటి. అప్పుడు కూడా ఒక ఫిజికల్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ క్రైసిస్ ఉంది. ఆ వీడియోనే చిదంబరంది ఇప్పుడు వైరల్గా తిరుగుతుంది ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో. అప్పుడు చిదంబరం గారు కూడా ఇదే అన్నారు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రాబ్లం ఉంది మనకి, బంగారం కొనకండి ఇప్పుడు అని చెప్పి అప్పుడు అపీల్ చేశారు. అండ్ ఈ బాట్ ఇన్ దిస్ 80-20 రేషియో. దిస్ ఇస్ బేసిక్లీ ఎక్స్పోర్టర్స్కి చేసేది. అంటే బంగారం నేను చెప్పాను చూడండి, బంగారం తెచ్చుకుంటారు త్రూ గవర్నమెంట్ ఏజెన్సీస్, దాని తర్వాత దాన్ని జ్యువెలరీగా కన్వర్ట్ చేసి పంపిస్తారు SEZ నుంచి. సో గవర్నమెంట్ ఏమన్నారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 టన్నులు గోల్డ్ తెచ్చుకున్నారు, ఓకే, మీరు పని చేయండి, ముందు 2 టన్నులు ఎక్స్పోర్ట్ చేయండి, దాని తర్వాత మీరు 80 టన్నులు కొనుక్కోండి, 20% యూ ఎక్స్పోర్ట్, 20 టన్నులు మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాతనే యూ కెన్ బ్రింగ్ ఇన్ 80 tons గోల్డ్ అగైన్. అది మీరు డొమెస్టిక్లో మళ్ళీ వాడుకొని దాన్ని కన్వర్ట్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారు. అది కూడా పెద్ద ఒక ఫ్రాడ్ జరిగింది దాంట్లో కూడా. తర్వాత దాన్ని కూడా స్క్రాప్ చేసేసారు తర్వాత. సో మన దగ్గర సంక్షోభాలు వచ్చినాయి, చాలాసార్లు వచ్చినాయి. కానీ మోదీ గారు ఏమంటున్నారు, అవుట్ ఆఫ్ కంట్రోల్ కాదు, వీఆర్ స్టిల్ ఇన్ కంట్రోల్. మన దగ్గర 60 రోజుల్లో కావాల్సిన ఫ్యూయల్ ఉంది, ఇంకొక 20 రోజుల ఫ్యూయల్ రిఫైనరీస్లో ఉంటుంది, ఇంకొక 20-30 రోజుల ఫ్యూయల్ మనకు వస్తున్న షిప్స్లో ఉంటుంది. ఓకే, సో మనకు ఒక 3 నెలల దాకా టెన్షన్ లేదు, మనకు నడుస్తుంది, బాగానే నడుస్తుంది, మనం మేనేజ్ చేసుకుంటున్నాం. మిగతా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి కాకుండా మనం మిగతా సోర్సెస్ నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాం లాస్ట్ 2-3 నెలల్లో, లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాం. కానీ కాస్ట్ ఎక్కువ, సో మీరు దాన్ని ఖర్చులు తగ్గించండి, మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేద్దాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేద్దాం, సో దట్ మన డిపెండెన్స్ ఆన్ క్రూడ్ ఆయిల్ తగ్గించాలి. దానికి మనం మీకు గుర్తుంటుంది, ఒక ఎథనాల్ బ్లెండింగ్ స్కీమ్ అని చెప్పి పెట్టాం మనం.
అది పెద్ద కాంట్రవర్సీ అయిన తర్వాత మీకు గుర్తుంటుంది. ఫస్ట్ 10% చేసినప్పుడు నితిన్ గడ్కరీ గారిని అందరు ట్రోల్ చేశారు. మా ఇంజిన్ కెపాసిటీ, ఇంజిన్ ఎఫిషియన్సీ తగ్గిపోయింది, మా మైలేజ్ తగ్గిపోయిందని చెప్పి. అది యాక్చువల్లీ గల్ఫ్ లాబీ పని. అది మన భారతదేశంలో ఉన్న న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ రాపిచ్చారు. వాళ్ళ పిఆర్ ఏజెన్సీస్ని యూజ్ చేసుకుంటే మన మీడియాని వాడుకున్నారు. అది కాకుండా సోషల్ మీడియా అకౌంట్స్, బాట్ అకౌంట్స్ క్రియేట్ చేసి దాంట్లో ఇదే ఫేక్ న్యూస్ పెట్టారు. సో నితిన్ గడ్కరీ గారు ఛాలెంజ్ చేశారు, ఎవరైనా మీరు తీసుకురండి, వీ విల్ గెట్ ఇట్ ఇండిపెండెంట్లీ వెరిఫైడ్. దాని తర్వాత దాన్ని 20% చేశారు. సో మీరు ఒక్కొక్క 10% ఇంక్రీజ్ చేస్తున్న అక్కడ 10% ఫ్యూయల్ పడిపోతుంది, ఇంపోర్ట్ చేసే ఫ్యూయల్ పడిపోతుంది కాస్ట్. సో అది వాళ్ళకు పెద్ద ప్రాబ్లం. సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, ఖత్తర్ కానీ, మిగతా కువైత్, బహ్రెయిన్ వాళ్ళకి ప్రాబ్లం. ఎందుకంటే మనం చైనా తర్వాత మనమే బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఆయిల్. మనం తీసుకోకపోతే ఇంకెవరు కొనుక్కుంటారు. సో 10%, 20% పడిపోవాలంటే చాలా పెద్ద టెన్షన్ వాళ్ళకి. అదే జరిగింది, 20% పడిపోయింది అప్పుడు. ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు అంటున్నారు, ఐ కెన్ ఈవెన్ టేక్ ఇట్ టు 100%. ఓకే, 100% కూడా చేసుకోవచ్చు. ఎథనాల్ అంటే మన చాలా ఉన్నాయి. మన ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేస్తారు, షుగర్ కేన్ కానీ మిగతా దాని నుంచి వస్తున్నది ఎథనాల్ ప్రోడక్ట్. సో బై ప్రోడక్ట్ అన్నమాట. సో భారతదేశం ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆలోచించాలి. ఇండియన్ రైల్వేస్ ఎట్లా చేశారో మనం కూడా వీ షుడ్ గో టు ఎలక్ట్రిక్ కంప్లీట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు కోట్ చేస్తుంటాను ఎగ్జాంపుల్, నేను కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కేరళ 100% సోలార్తో నడుస్తుంది. సోలార్ నడవడం ఒకటే కాదు, దే గివ్ పవర్ టు ద గ్రిడ్. కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డుకి వాళ్ళు పవర్ ఇస్తున్నారు. ఎందుకంటే మీరు రాత్రిపూట ఎక్కువ వాడరు ఏసీ. ఆ టైం లైట్స్ కొంచెం అంటే ట్రాఫిక్ తగ్గుంటుంది ఆ టైంలో. పొద్దున పూట బహుశా ఎక్కువ వాడతారు, ఏసీ ఉన్నప్పుడు కూడా వాడతారు ఎయిర్పోర్ట్స్లో, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇట్ డిపెండ్స్. సో ఆ టైంలో మీరు వీల్కి ఇవ్వచ్చు, డైరెక్ట్లీ యూ కెన్ గివ్ ఇట్ బ్యాక్ టు ద గ్రిడ్ కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డ్కి. అది చాలాసార్లు ప్లేసెస్లో నడుస్తుంది. ఈవెన్ కేరళలో ఇండివిజువల్ హౌసెస్ కూడా అది చేస్తున్నారు. మోదీ గవర్నమెంట్ ఇప్పుడు సోలార్ గురించి చాలా పెద్ద డ్రైవ్ చేస్తున్నారు దాన్ని. సో మన దేశంలో మనం చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు దాకా మన దేశంలో మనం ఒక పవర్ ప్లాంట్ డీజిల్ మీద నడిపించట్లేదు. ఉండే ముందు కేరళలో కాయంకుళం అని చెప్పి ఒక ప్లేస్లో కేరళ గవర్నమెంట్ యూస్ టు రన్ అ ప్లాంట్ డీజిల్ మీద. తర్వాత డీజిల్ రేట్లు ఎక్కువైనా అది తాళం వేసేసారు దానికి. సో మన దగ్గర ఆ టెన్షన్ లేదు. మనకు బొగ్గు ఉంది, న్యూక్లియర్ ఉంది, రిన్యూబుల్ ఎనర్జీ ఉంది, సోలార్ అండ్ విండ్ అండ్ ఆల్ దట్. సో మన దగ్గర చాలా మటుకు వాట్ వీ నీడ్ ఇస్ దేర్ అన్నమాట. సో కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం కన్జంప్షన్ తగ్గించాలి. ఇట్స్ అ నేషనల్ కాజ్. దాంతే మోదీ గారు చెప్పారు. దానికి ఇంత పెద్ద ఏం చెప్తారు, ఒక క్యాంపెయిన్ నడిపించారు వీళ్ళు. కాకపోతే పరిస్థితి మనకి బియాండ్ కంట్రోల్ ఉందా, మన చేతుల్లో లేకుండా పోయిందా? ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయి అన్ని దేశాలు పెంచాయి, మనమే పెంచలేదు అని చెప్పినప్పుడు కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ 15th తర్వాత 20th తర్వాత ధరలు విపరీతంగా పెరుగుతాయని. దీనికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ కూడా ఒక భేటీ అనేది జరిగింది, అందరు ఆఫీసర్లతో, మినిస్టర్స్తో భేటీ అయ్యారు. 60 days వరకే మనకు నిల్వలు ఉన్నాయి అనేది, ఇంధన నిల్వలు ఉన్నాయి, 45 days వరకే ఎల్పిజి అనేది ఉంది అని. ఆ తర్వాత ఏం జరుగుతుంది? 60 రోజులు 45 రోజుల తర్వాత ఏమవుతుంది? క్రైసిస్ మీద పడుతుందా మనకి? ఇది 60 days అనేది ఒక రీసైక్లబుల్ ప్రోడక్ట్. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటాం. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను బహుశా. ఎందుకంటే మన సంప్ లాగా ఉంటుంది, మన ఇంట్లో ఉన్న వాటర్ సంప్ లాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెద్ద పెద్ద సంపులు ఉన్నాయి. పెద్ద అంటే లక్షల లీటర్స్ అరౌండ్ విశాఖపట్నం, గోవా, ముంబై దగ్గర, చెన్నై దగ్గర, కేరళ, పారాదీప్, చాలా చోట్లలో ఉన్నాయి. సో వాట్ దే డూ ఇస్ ఆయిల్ మన రేట్లు తక్కువ ఉన్నప్పుడు తీసుకొచ్చి దాంట్లో నింపేస్తారు. సో ఇట్ విల్ హ్యావ్ అబౌట్ 60 days ఆఫ్ స్టాక్ విత్ అస్. 60 రోజులకి మనకి ఏదైనా క్రైసిస్ అయిందనుకోండి, ఇప్పుడు ఈ జరిగే క్రైసిస్ లాగా ఏదైనా క్రైసిస్ అయితే మన దగ్గర 60 రోజులకు ఉన్న ఫ్యూల్ ఉంటుంది. అది కాకుండా నేను చెప్పాను చూడండి, రిఫైనరీలో ఒక 20 రోజులది ఉంటుంది, రిఫైన్ చేస్తుంటారు, 20 రోజులది షిప్స్లో వస్తుంటుంది. ఇది ఫినిష్ కాదు, ఇది రీసైకిల్ చేస్తూనే ఉంటారు. ఇది 10 రోజులు తీసేసారు అనుకోండి 60 రోజుల నుంచి, అప్పుడు 50 రోజులు మిగిలిందా, తర్వాత నెక్స్ట్ షిప్ వచ్చినప్పుడు దాంట్లో నింపేస్తారు ఫస్ట్. ఓకే. సో ఇట్ బికమ్ 60 అగైన్. ఎక్సెస్ ఉన్నది రిఫైనరీకి వెళ్తుంది మళ్ళీ. సో ఈ 45 రోజులు దానికన్నా ఎక్కువ మనం స్టోర్ చేయలేము. వీ కెనాట్ స్టోర్. చైనా ఇట్ సెల్ఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ కన్జ్యూమర్. వాళ్ళు ఇంత పెద్ద దేశం వాళ్ళది, దాంట్లో వాళ్ళు కూడా పెద్ద రిజర్వ్స్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న 200 రోజుకి 205 రోజుల నుంచి 210 రోజుల దాకా వాళ్ళ దగ్గర ఎస్పీఆర్ ఉంది. యూరోప్లో అయిపోయినాయి కంప్లీట్లీ. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ 0 లెవెల్కి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ దగ్గర ఎస్పీఆర్ లేదు. మనకు పాకిస్తాన్ మినిస్టర్ చెప్పారు, వాళ్ళ ఎనర్జీ మినిస్టర్, మా దగ్గర ఎస్పీఆర్ ఉంటే భారతదేశం లాగా మాకు ఇంత షాక్ రాకుంటుంటుండే మా మీద, ప్రైస్ షాక్. మాకేం చేయలేకపోయాం, మేము ప్రైసెస్ని డబుల్ చేయాల్సి వచ్చింది మేము.
సో ఎస్పీఆర్ అనేది మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. 45 రోజులు అయిపోతే ఎల్పిజి కాదు, ఎల్పిజిని మళ్ళీ రీఫిల్ చేస్తున్నాం. ఎల్పిజి ఈజ్ వన్ ప్రోడక్ట్ విచ్ కెనాట్ బి స్టోర్డ్ ఎక్కువ. అది పెద్ద ఒక డిసడ్వాంటేజ్ అది. సో డెఫినెట్గా మన దగ్గర ఫ్యూయల్ ఉంది, అంటే దాని ప్రైస్ ముందు ఇస్తున్న $70, ఇప్పుడు 110 కడుతున్నాం. సో $40 ఎక్కువ కడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న పెట్రోలియం కంపెనీస్కి ప్రతి నెల 30,000 కోట్ల లాస్ ఉంది. అంటే వాళ్ళు తెప్పించుకుంటున్న క్రూడ్ ఆయిల్కి, అమ్ముతున్న క్రూడ్ ఆయిల్కి డిఫరెన్స్. దీన్ని చిదంబరం గారు ఆ టైంలో చెప్పాను చూడండి, గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేశారు వాళ్ళ హయాంలో, యూపీ హయాంలో, రేట్లు తక్కువ పెట్టుకోవడానికి. దాంతో ఏమైంది, 1,80,000 కోట్లు బాండ్స్ ఇష్యూ చేశారు. ఏంటి, హెచ్పిసిఎల్ దగ్గర చెప్పారు, అచ్చా మీకు ఎంత నష్టం, 60,000 కోట్ల, వెరీ గుడ్, 60,000 కోట్ల ఒక పేపర్ రాసిస్తున్నాం, లెటర్, ఒక బాండ్, అది మీరు వెళ్ళి బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకోండి, మీరు క్రూడ్ ఆయిల్ కొనుక్కోండి దాని నుంచి. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ కొనాలంటే ఈ కంపెనీల దగ్గర డబ్బులు ఉండాలి. ఇప్పుడు 30,000 కోట్ల నష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారు, డబ్బులు ఎక్కడ ఉంటుంది వాళ్ళ దగ్గర కొనడానికి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వరు వాళ్ళకి డబ్బులు, ఎందుకంటే దే ఆర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, దే ఆర్ షేర్ హోల్డర్ హెల్డ్ కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్. వాళ్ళు చూసుకోవాలి, మార్కెట్ నుంచి బారో చేయాల్సి వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు బయట నుంచి తెప్పించుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి దానికి. కరెక్ట్, ఆయిల్ కంపెనీస్ లాస్ట్ 3-4 సంవత్సరాలు చాలా హెవీ ప్రాఫిట్స్ వాళ్ళు ఎర్న్ చేసుకున్నారు, అదే వాడుకుంటున్నారు ఇప్పుడు. దాన్ని మోదీ గవర్నమెంట్ చెప్పారు, మీరు ఇంత ప్రాఫిట్ తీసుకున్నారు కదా, దట్ ప్రాఫిట్ యూ యూజ్ ఇట్ ఫర్ దిస్ పీరియడ్, ఒక 2-3 నెలలు అది అయిపోతుంది క్రైసిస్, దాని తర్వాత చూద్దాం అన్నారు. ఇప్పుడు ఆగట్లేదు క్రైసిస్, 3 నెలలు అవుతుంది, ఇప్పుడు 3వ నెలలు ఉన్నాం మనం. ఆగకపోతే ఏమవుతుంది, దీన్నే మోదీ గారు ఒక చిన్న వార్నింగ్ లాగా చెప్పారు, వీ హ్యావ్ టు డూ దీస్ స్మాల్ థింగ్స్. దాంతో మన కన్జంప్షన్ తగ్గిపోతాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ఎగ్జాంపుల్ మంచిది కాన్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున సునీల్ భారతి మిత్రల్ కానీ, ఇండియన్ ఇండస్ట్రీలో చాలా మటుకు క్యాప్టెన్స్, పెద్ద పెద్ద ఎండీలు, చైర్మన్ అందరూ అన్నారు, ఎస్ వీ విల్ డూ ఇట్ విత్ ద గవర్నమెంట్, మేము చేస్తాం, మా వైపు నుంచి ఏమేమి చేయగలుగుతాం మేము అన్నీ చేస్తాం. మేము వీ నో ఇట్స్ ఎ క్రైసిస్, వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ క్రైసిస్ అంటాం మనం, కోవిడ్ లాగా. వీ విల్ హ్యాండిల్ ఇట్. ఐటీ ఎంప్లాయీ అసోసియేషన్ బెంగళూరులో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఢిల్లీలో ఉన్న అసోసియేషన్స్ అన్నారు, ఎస్ కంపెనీలు ఇమ్మీడియట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఒకటి వెదర్ వైజ్, ఇట్స్ వెరీ హాట్ ఇన్ సమ్మర్. సెకండ్, మీ ఏసీ కన్జంప్షన్ తగ్గుతుంది, ఎందుకంటే మీరు ఎంప్లాయీస్ లేనప్పుడు ఏసీ ఆన్ చేయక్కర్లేదు మీరు. మూడవది వీళ్ళు ట్రాన్స్పోర్ట్, కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళ ఎంప్లాయీస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అది తగ్గిపోతుంది, వెహికల్స్ పెట్టి కాల్ సెంటర్స్ వాళ్ళు దానికి. నాలుగోది ఏంటంటే బేసిక్లీ మీ ఎంటైర్ కాస్ట్ తగ్గిపోతుంది, యువర్ రన్నింగ్ కాస్ట్ విల్ రెడ్యూస్ అన్నమాట. మీ క్యాంటీన్ తగ్గించుకోవచ్చు, మీరు ఎలక్ట్రిసిటీ తగ్గించుకోవచ్చు, బిల్స్ అన్నీ తగ్గిపోతుంది. సో బ్రింగ్ బ్యాక్ దట్ WFH, వర్క్ ఫ్రమ్ హోమ్, ఫర్ 2-3 నెలలకు నడిపించుకోండి. ఇప్పుడు కూడా ఆల్రెడీ చాలా మటుకు కంపెనీస్ కోవిడ్ తర్వాత కూడా ఒక హైబ్రిడ్ మోడల్లో వర్క్ చేస్తున్నారు. అంటే 3 రోజులు మీరు ఇంటి నుంచి పని చేస్తున్నారు, 2 రోజులు మీరు యూ కెన్ వర్క్ ఫ్రమ్ ద ఆఫీస్ అనమాట. సో దిస్ ఈజ్ అ మూమెంట్ ఇన్ క్రైసిస్. మనం మిగతా దేశాలు చూస్తే మనం చూడట్లేదు, మిగతా దేశాల సంగతి చూస్తే చాలా బాధ. శ్రీలంకలో చూడండి, బంగ్లాదేశ్లో చూడండి, బంగ్లాదేశ్లో డీజిల్ లేకుండా మనం ఇచ్చాం వాళ్ళకి డీజిల్, వాళ్ళ డీజిల్ లేదు, అయిపోయింది, మొత్తం ఆగిపోయింది బంగ్లాదేశ్. శ్రీలంకలో 5 లీటర్లు ఇస్తున్నారు 2 వీలర్కి, 5 లీటర్స్ ఫర్ 2 వీలర్, 15 లీటర్స్ ఫర్ ఎ కార్, అది కూడా 2 నెలల ముందు. ఇప్పుడు సంగతి ఇంకా దారుణమే ఉంటుంది ఇప్పుడు. సో ప్రతి దేశం, ఇండోనేషియా చూడండి, మలేషియా, దే ఆల్ సఫరింగ్. ప్రతి దేశం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కడ ఫ్యూయల్ లేదు, తెచ్చుకోవాలంటే మార్కెట్లో 110-115 నడుస్తుంది $1 per barrel. దే కెనాట్ అఫోర్డ్ ఇట్, వాళ్ళ దగ్గర అంత ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు వాళ్ళ దగ్గర. మన దగ్గర ఉంది, $703 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. ప్రతి సంవత్సరం మనం వాడుకున్నా కానీ మనం ఇంకొక 5-6 సంవత్సరాలు ఈజీగా నడిపించుకోవచ్చు, అది కూడా మనకు ఫ్రెష్ ఇన్ఫ్లోస్ వస్తూనే ఉంటుంది మనకి. కానీ వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు కంట్రోల్ ద ప్రైసెస్, అంతే, దానికి చెప్తున్నారు. అయితే మోదీ మాటలు చెప్పి ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా నీతి ఆయోగ్ కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చింది, అడ్వైస్ చేసింది, కన్స్ట్రక్షన్స్ని ఆపేయండి, అది కూడా 2 ఏళ్ల పాటు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, నిర్మాణ్ భవన్, ఇలాంటివన్నిటిని కూడా 2 ఏళ్ల పాటు మీరు వాయిదా వేసుకోండి అనేది. క్రైసిస్ ఈజ్ రియల్, క్రైసిస్ ఈజ్ నియర్ అనేటువంటి మాట ఇప్పుడు వినిపిస్తోంది. నీతి ఆయోగ్ కూడా ఇంటర్వ్యూన్ అయింది అనే మాట. డొమెస్టిక్ సెక్టర్లో ఇంపాక్ట్ ఉండదు, మనం బయట నుంచి ఏమేమి తెచ్చుకుంటాం దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. మనకి డొమెస్టిక్ సెగ్మెంట్లో ప్రాబ్లం లేదు. రేపు రోడ్లు కట్టాలన్నా కానీ, బిల్డింగ్లు కట్టాలన్నా, నీతి ఆయోగ్ కూడా నేను చూడలేదు ఆ రిపోర్ట్ ఎక్కడ, ఏదో ఒక పేపర్ ట్రిబ్యూన్లో వచ్చింది అనుకుంటాను, దాని తర్వాత నాకు ఎక్కడ కనిపించలేదు. తర్వాత మేబీ దర్ ఈజ్ అన్ ఆర్డర్ లైక్ దట్, బట్ దట్ బి టెంపరీ. ఇప్పటికి ఆపండి తర్వాత, ఎందుకంటే మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్, మనం వీఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ఇట్ పేమెంట్స్లో. ప్రయారిటీ వైజ్ మనకు ఫ్యూయల్ ఇప్పుడు బయట నుంచి తెచ్చుకోవాలి. ఇప్పుడు నాన్ ఎసెన్షియల్, మొదటిగా చెప్పారు, నాన్ ఎసెన్షియల్ వర్క్ బయటికి వెళ్ళక్కర్లేదు, అబ్రాడ్ వెళ్ళక్కర్లేదు. మీరు హాలిడేస్ అవాయిడ్ చేయండి బయట. ఎందుకు, మనం అక్కడికి వెళ్తున్నాడు, వీ హ్యావ్ టు కన్వర్ట్ అవర్ డాలర్స్. సో అక్కడ డాలర్ తగ్గించండి.
బయట పెళ్ళిళ్ళు చేసుకోకండి, డెస్టినేషన్ వెడ్డింగ్ బయట చేసుకో. దీనికి ముందు కూడా మోదీ గారు చెప్పారు, ఇది భారతదేశంలో ఎన్నో లొకేషన్స్ ఉన్నాయి, ఇక్కడ చేసుకోండి, మన ఎకానమీకి ఆ డబ్బులు వస్తుందని చెప్పారు. దాన్ని చూసినప్పుడు డెఫినెట్గా మన ఓవరాల్ గవర్నమెంట్ ఒక ఏం చెప్తారు, ఒక ప్లాన్ ఇచ్చారు మీకు. మనం పాటించాలన్నా వద్దనేది మనం ఇట్స్ అప్ టు అస్. లేదు నేను కార్లోనే పోతాను, నేను కార్లో ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటాను అంటే ఏం చేయలేం మనం. కానీ అది కాదు కదా, ఇక్కడ ఏంటంటే క్రైసిస్ ఒకటి ఉంది. రేపు ఫ్యూయల్ లేకుండా పెట్రోల్ బంక్ డ్రై కాకూడదు. ఇప్పుడు మన ఇల్లు నడిపిస్తున్నాడు, అదే లాజిక్ తీసుకొస్తాను నేను. ఇంట్లో ఉన్న మన దగ్గర వచ్చిన ఆదాయంలోనే మన ఇల్లు నడిపించాలి. లేదు నేను దానికన్నా ఎక్కువ నడిపిస్తుంటే ఓకే, నువ్వు పర్సనల్ లోన్ తీసుకో, క్రెడిట్ కార్డు నడుపుకో, అంతా యూ విల్ గో బ్యాంక్రప్ట్ ఒకరోజు. గవర్నమెంట్ బ్యాంక్రప్ట్ కాకూడదు. అప్పులు ప్రతి గవర్నమెంట్ అప్పులు తీసుకుంటారు, అప్పులు కంట్రోల్లో ఉండాలి. మీరు రిటర్న్ చెల్లించడానికి మీకు కెపాసిటీ ఉండాలన్నమాట. ఇది గోల్డ్ మెయిన్లీ. ఎందుకంటే గోల్డ్లో మనకి ప్రొడక్టివిటీ లేదు, అది తీసి లాకర్లో పెట్టుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ ఎర్నింగ్ యూ ఎనీథింగ్. మీరు దాన్ని బాండ్గా చేసుకుని మీకు ఇంట్రెస్ట్ అయినా వస్తుంది కొంచెం. సో అది మెయిన్ డిసడ్వాంటేజ్. కొంతమంది గోల్డ్ బయట ఎందుకు తీయారంటే పర్సనల్ యూస్ గోల్డ్ ఉంటుంది, అది తీసుకెళ్ళి మళ్ళీ గోల్డ్ లోన్లో పెడితే మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కాదు, యూ కెన్ బై బాండ్స్. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, గోల్డ్ బాండ్స్ కొనొచ్చు మీరు. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది దానికి. కానీ మన దాంట్లో ట్రెడిషనల్ అప్రోచ్ ఏంటంటే బంగారం అంటే జ్యువెలరీ. అది జ్యువెలరీ షాప్ నుంచి కొనుక్కొని పెళ్ళిళ్ళకో దానికో దీనికో వాడుకుంటాం, దాని తర్వాత దాన్ని లాకర్లో పెట్టేస్తాం, అంతే. ఇట్ ఇస్ అసెట్. 1 year పాటు కొనము. మేము మోదీ చెప్పారు కాబట్టి మేము దాన్ని ఫాలో అవుతాం. 1 yearని వాయిదా వేసుకుంటాం. వాట్ అబౌట్ ఆఫ్టర్ 1 year? 1 year తర్వాత ధరలు ఏమైనా తగ్గుతాయా? యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయా? స్టేటస్ కో? ఈ యుద్ధం కూడా యూఎస్కి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం యూఎస్కి ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ చైనాకి వెళ్తున్నారు ఇవాళ. మనం బహుశా రేపు మాట్లాడచ్చు దాని గురించి. ఇట్స్ గోయింగ్ టు బి మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ అంటున్నారు. ఎందుకంటే చైనా కూడా చాలా మటుకు ఇంపాక్ట్ అయింది దీంతోనే. ఇరాన్ నుంచి అన్నిటికీ ఇరాన్ పెద్ద కస్టమర్ చైనా, అన్నిటికంటే పెద్ద కస్టమర్ చైనా. సో ఇరాన్ దగ్గర నుంచి చైనాకి లాస్ట్ ఒక 2 నెలల నుంచి అస్సలు ఫ్యూయల్ వెళ్ళట్లేదు ఇప్పుడు. సో చైనా పెద్ద సంక్షోభంలో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళకి వెనిజువేలన్ ఫ్యూయల్ లేదు, ఇప్పుడు ఇరాన్ ఫ్యూయల్ లేదు. వాళ్ళ దగ్గర ఓన్లీ రష్యా నుంచి వస్తున్న ఫ్యూయల్ ఉంది వాళ్ళ దగ్గర. అండ్ వాళ్ళు చాలా పెద్ద ఎకానమీ, వరల్డ్స్ నెంబర్ 1 ఫ్యూయల్ కన్జంప్షన్ నేషన్. మనం 2వ 3వ స్థానంలో ఉన్నాం మనం. సో మనకి ఇది క్రైసిస్, చైనా క్రైసిస్ ఫేస్ చేస్తే వాళ్ళు చెప్పరు, వాళ్ళ ప్రజలకు చెప్పరు ఇదంతా. వాళ్ళు డైరెక్ట్ కట్ చేసేస్తారు, ఫ్యూయల్ లేదంటారు, అంతే సంగతి. కానీ మనం చెప్పలేము కదా, మన దేశంలో డెమోక్రసీ ఇక్కడ. మన దగ్గర మీడియా ఉంటుంది, డిబేట్లు ఉంటుంది, లైన్లు కట్టేస్తారు, పెట్రోల్ బంక్ బట్టే ఏం లేదు. మీరు ఒక రూమర్ ఫ్లోట్ చేయండి, రేపు పొద్దున్న 2 రూపాయలు ఎక్కువ అవుతుంది అనగానే పెద్ద లైన్ కట్టేస్తారు అక్కడ బయట ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడానికి. 2 గంటల సేపు 3 గంటల సేపు లైన్లను పడతారు. ప్రొడక్టివిటీ గురించి ఆలోచించారు. ఇది మన దగ్గర ఉన్న ప్రాబ్లం. మనకు మెంటాలిటీ ఏంటంటే మోదీ గారు చెప్పారా అంటే ఏదో ప్రాబ్లం ఉంది. మోదీ గారు మీకు ఒక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు అప్పుడు, అరే చూసుకొని ఖర్చులు తగ్గించుకో, ఓకే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది ఇట్లాంటిది అంటే అది చెప్పినప్పుడు మనం వింటాం. అది కానీ ఇంప్లిమెంట్ చేస్తామో లేదా ఇట్స్ డిఫరెంట్ థింగ్. పెళ్ళి ఉంటే మీరు ఆపలేరు, డెఫినెట్లీ యూ హావ్ టు బై. కాకున్నప్పుడు నాన్ ఎసెన్షియల్ ఉన్నప్పుడు మీరు ఎందుకు యూ బై బాండ్స్, అదే గవర్నమెంట్ అంటారు, మీరు గోల్డ్ బాండ్ తీసుకోండి, అక్కడ ప్రాబ్లం లేదే. గవర్నమెంట్ ఇమీడియట్ ఇంపోర్ట్ చేయక్కర్లేదు గోల్డ్ని. మన ఎసెన్షియల్ మనకున్న ఎసెన్షియల్ ముందు కొనుక్కుందాం మనం బయట నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్, మోదీ గారు అన్నారు ఆయిల్, కుకింగ్ ఆయిల్ తగ్గించన్నారు. మనం ఆలోచించి కుకింగ్ ఆయిల్తోని ఇది వెస్ట్ ఏషియాలో ఉన్న క్రైసిస్తో ఏం సంబంధం? చాలా పెద్ద కనెక్షన్ ఉంది. ఎందుకంటే మనకి యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పుడు మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ 120-130 రూపాయల నుంచి సడన్లీ 220కి వెళ్ళిపోయింది. 100 రూపాయలు పెరిగింది. ఎందుకంటే మన దగ్గర సన్ఫ్లవర్ అనే ఒక సీడ్ మనం ఎక్కువ గ్రో చేయట్లేదు మన దేశంలో. మనం బయట నుంచి తెప్పించుకొని ఇక్కడ క్రష్ చేసి దాని ఆయిల్ తయారు చేస్తాం, సన్ఫ్లవర్ ఆయిల్. అది పీనట్, ఈవెన్ గ్రౌండ్ నట్స్ కూడా అంతే. కానీ గ్రౌండ్ నట్ కన్సంప్షన్ చాలా తక్కువ, చాలా మటుకు ఎక్కువ సన్ఫ్లవర్ వాడతారు. కోకోనట్ ఆయిల్ ఫస్ట్ కేరళ లాంటి ప్లేస్ నుంచి, అక్కడి నుంచి కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ కూడా కన్సంప్షన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది కేరళలో కూడా. నా ఆంధ్ర ఈజ్ నెంబర్ 1 కోకోనట్ ప్రొడ్యూసర్. అట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారు, మీరు తగ్గించండి కుకింగ్. ఎందుకంటే మళ్ళీ ఇది కూడా బయట నుంచి తెప్పించుకోవాలి నేను. మీరు పామ్ ఆయిల్ మలేషియా నుంచి తెప్పించుకుంటారు పామ్ ఆయిల్, అగైన్ మీరు $లు పెట్టాలి దానికి. సో వై రెడ్యూస్? హెల్త్ కూడా బాగుంటుంది కొంచెం తగ్గి, దేశం కోసమే కాదు దేహం కోసం అనేది చెప్పారు. దీనిగా ముందు కూడా చెప్పారు మోదీ గారు, కుకింగ్ గురించి చెప్పారు, ఆయిల్ తగ్గించండి మీ ఫుడ్లో అని చెప్పి. కానీ మన దగ్గర అది ఒకసారి ఫ్లోట్ కాస్తేనే మనకు కొంచెం ఇది ఉంటుంది. సో ఇట్లాంటి 1, 2, 3, 4, 5 అని చెప్పి 10 స్టెప్స్ ఉంటుంది చూడండి, అది ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఒక $100 బిలియన్ మన ఇంపోర్ట్ బిల్ తగ్గిపోతే మనకు చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది. ఏం అవుట్ ఆఫ్ కంట్రోల్ కాదు, ఇట్ ఈస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎప్పుడైనా వైడన్ అవుతుంది. అది ఎక్కువ కాకుండా చూసుకోవాలి మనం. అంటే మనకు వచ్చే ఆదాయం, మనకు వచ్చే ఖర్చు, దాట్స్ అ డెఫిసిట్. ఆ డెఫిసిట్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఎస్పెషలీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర మస్తు డబ్బులు ఉంటాయి, 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటాయి వాళ్ళ దగ్గర. కానీ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్కడ? మీరు అమెరికా నుంచి ప్రింట్ చేసి తీసుకురాలేరు కదా, యూ హ్యావ్ టు ఎర్న్ ఫారిన్ ఎక్స్చేంజ్. సో మన దగ్గర దుబాయ్లో అక్కడిక్కడ పనిచేస్తున్న వాళ్ళు పంపిస్తున్న శాలరీ ఇక్కడికి, వాళ్ళ సేవింగ్స్ పంపిస్తున్నారు, అది కూడా మనకి డాలర్ ఫామ్లో వస్తుంది అనమాట. సో ప్రతి డాలర్ని మనం చాలా కేర్ఫుల్గా వాడుకోవాలి, ప్రయారిటీ వైజ్ వాడుకోవాలి. ప్రయారిటీ లేనప్పుడు పక్కన పెట్టచ్చు. ఇట్స్ నాట్ ఎ ప్రయారిటీ రైట్ నౌ.